శ్రీ రేణుకా ఎల్లమ్మ జ్యోతిష్యాలయం. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపకశక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణము, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రములు ఇవ్వబడును. మరియు ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ముఖము చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సంజీవరాజ స్వామి. ఫోన్ నంబర్ 9059468075. మనసులో ఉంది బయటికి చెప్పడం అస్సలు నచ్చదు అన్నమాట. ఇక వ్యవహారాల విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. చక్కగా భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. ముఖ్యంగా ఈ రోజున ఈ రాశిలోని కుటుంబ బాధ్యతలు మోస్తున్నవారు ఆడవారు అయినా లేకపోతే మగవారు అయినా మీ చిన్ననాటి మిత్రుల గురించి కానీ లేదా మీ యొక్క సన్నిహితుల గురించి కానీ మీకు ఒక సంఘటన గురించిన వార్త తెలుస్తుంది. మీకు చాలా బాధ కలిగించేటటువంటి విషయము. వారి గురించి భగవంతుణ్ణి ఆరాధించండి. వారికి పొంచి ఉన్న ప్రమాదం కావచ్చు, సమస్య కావచ్చు, దాని నుంచి వారిని కాపాడమంటూ భగవంతుణ్ణి వారి తరపున వేడుకోండి. ఆ భగవంతుడే వారిని కాపాడతాడు. అలాగే శివారాధన మీకు చాలా మేలు చేస్తుందండి. ఈ రోజున వారి గురించిన ఈ యొక్క సమాచారం మిమ్మల్ని కుదిపేస్తోంది. కుటుంబ బాధ్యతలు బరువు మోస్తున్న మీకు ఇది ఇంకా పెద్ద సమస్యగా తోస్తోంది. ఎదుటి వారి కష్టము ఈ రాశి జాతకులకు ఇంకా కష్టాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా వారు పరాయి వారు కాదు, మీ వారు. వారికి వచ్చిన సమస్య మీ సమస్యగా భావించి రెట్టింపు దుఃఖిస్తారు. కావున ఈ విషయంలో భగవంతునిపై భారం వేయండి. మిగిలిన అంశాల్లో వ్యాపారస్తులకు సానుకూల ఫలాలున్నాయండి. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారు మాత్రం వారితో విభేదాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరము. అలాగే ఉద్యోగస్తులకు కూడా సానుకూల ఫలాలు ఉన్నాయి. ఒకరి నుంచి నిరుత్సాహపరిచే ఒక వార్త వినబోతున్నారు. ఇక కుటుంబ సభ్యుల నుంచి కూడా గుడ్ న్యూస్ ని వినబోతున్నారు. మీ కుటుంబ సభ్యులకు సంబంధించి వారి యొక్క ఆర్థిక వృద్ధికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు. ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో శుభవార్త రాబోతుంది. 70 ఏళ్ల నుంచి 80 ఏళ్లు పైబడిన ఈ రాశిలోని ఆడవారికి, చిన్న పిల్లలకు అనారోగ్య సమస్యలు వేధించవచ్చు. ఈ విషయంలో అంటే ఆరోగ్య విషయంలో శ్రద్ధ చాలా అవసరం. అజాగ్రత్తగా ఉండడం వల్ల సమస్య తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరమండి. ఈ రాశిలోని కుల వృత్తులు చేసేవారికి అనుకూల సమయంగా గోచరిస్తోంది. మీ యొక్క వృత్తి జీవితంలో ఈ రోజున తగిన మెలకువలు నేర్చుకుంటారు. ఏది తప్పిదం అనే విషయాన్ని గ్రహించే స్థితికి వస్తారు. వృత్తి జీవితాన్ని ఈ యొక్క ఆలోచన అంచెలంచెలుగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తోంది. ఉద్యోగార్థులకు చక్కటి ఉద్యోగ అవకాశం కూడా రాబోతుంది. నిత్యము శివారాధన మేలు చేస్తుంది. విష్ణు భగవానుని కూడా ఆరాధించండి. దుర్గా చాలీసాను పాటించండి. అంతా